చూడొచ్చు ఇక్కడ పూర్తిగా కూడా అంత సమాధులున్నాయి. దర్గా అంటేనే ముస్లిం సెయింట్స్ వాళ్ళ సమాధులున్నదాన్ని దర్గా అంటారు. ఇక్కడ చాలా మటుకైతే మనకున్న సమాచారం మేరకైతే ఇక్కడ ఒక బాబా ఉంటారు. ఎవరికీ కనిపించరు. కేవలం కొంతమందికి మాత్రమే అతను కనిపిస్తూ ఉంటారని ఒక సమాచారం వస్తుంది. మనం ఇక్కడ వర్క్ చేసే అమ్మ అంటే ఎవరైతే మహిళ ఉందో తనని అడిగే ప్రయత్నం కూడా చేశాము. కానీ తను చెప్పేదంటే ఎటువంటి బాబా ఇక్కడ ఉండడు అని తను గట్టిగా కూడా చెప్పలేకపోతుంది. కానీ పూర్తిగా మాత్రం ఇక్కడ కొంచెం సస్పీషియస్‌గా కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. కెమెరా తీసి షూట్ చేసే సమయంలో కూడా ఇద్దరు ఫాలో అయ్యారు. అంటే మేము ఏం చేస్తున్నాం అనేది మా మీద ఒక నిఘా అయితే మీడియా మీద అయితే ఒక నిఘా ఉంది అని కూడా చెప్పొచ్చు. పూర్తిగా అయితే కొంచెం ఈ వాతావరణం అంతా అంటే దీనికి ఇదే కాకుండా కొంచెం ముందు కూడా ఒక దర్గా ఉంది. ఆ దర్గాలో ఎవ్వరు లేరు. పూర్తిగా లాక్స్ ఏస్తున్నాయి. కానీ పని చేసే వాళ్ళంటే ఇట్లా ఇక్కడ ఎవరైతే మహిళ ఉందో ఇక్కడ కాపలాగా వీళ్ళదే అని చెప్తున్నారు. ఈమె లాంటి మహిళనే ఇంకో పక్కన కూడా ఉంది. కానీ పూర్తిగా అయితే ఇక్కడ ఏదో సస్పీషియస్‌గా ఉంది అని కూడా పూర్తిగా చెప్పొచ్చు. ఆ బాబా ఎక్కడ? ఒకవేళ నిజంగా ఆ బాబా ఉంటే ఆ బాబా ఎక్కడున్నారు? ఎందుకని ఎవరికీ కనిపించట్లేదు? అంటే కొంతమందికి మాత్రమే కనిపిస్తారా? ఆ బాబాకున్న ప్రత్యేక శక్తులేంటి? ఈ దర్గాకున్న శక్తులేంటంటే ఎక్కడో సికింద్రాబాద్ నుంచి సంగారెడ్డి ఆరూరుకి వచ్చి ప్రార్థించుకునే అంత మహిమ ఏముంది అనేది ఇప్పటివరకు పెద్ద క్వెషన్ మార్క్‌గా ఉంది. ఒకవేళ లాస్యాని నిజంగానే తను టిప్పర్‌కి గుద్ది దాని తర్వాత రైలింగ్‌కి గుద్దుకొని చనిపోయారా? లేకపోతే ఎవరైనా ఫాలో చేశారా? మనకున్న సమాచారం మేరకు అయితే ఎవరైతే ఆ టిప్పర్ లారీ ఉందో అది బంజారాహిల్స్‌కి చెందిన కన్‌స్ట్రక్షన్ కంపెనీది అని కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇది పోలీసులు మాత్రము అడిషనల్ డీసీపీ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఒకటే విషయం, ఇది క్లియర్ యాక్సిడెంట్. డ్రైవింగ్ చాలా 100-120 స్పీడ్‌లో వెళ్లారు వాళ్ళు. డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉంది దీంట్లో. అసలు అలసిపోయి నిద్రపోయినట్టున్నాడు. చీకటి వల్ల ఓవర్ స్పీడ్ ఇంకా నిద్రపోవడం వల్ల గుద్దేశాము. ఇది క్లియర్ యాక్సిడెంట్ అని అంటున్నారు. కానీ ఆ లారీ డ్రైవరే వెనక నుంచి గాని ఓవర్‌టేక్ చేసి గుద్దాడా? లేకపోతే వీళ్ళే గుద్దారా? ఇది యాక్సిడెంట్, మర్డరా అనేది పోలీసులు మాత్రమే చెప్పగలుగుతారు. వాళ్ళు ఇప్పుడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్‌లో మాత్రం ఇది యాక్సిడెంటే అంటున్నారు. మరి ఇక్కడికొచ్చి ఎందుకని వెళ్లారంటే అర్ధరాత్రి అంటే పున్నం స్టార్ట్ అయ్యే టైంలో అని కూడా మనకు సమాచారం వస్తుంది. ఇక్కడ ఒక బాబా ఉంటారని లోకల్ వాళ్ళైతే అంటున్నారు. పున్నం అమావాస్యకి కూడా ఇక్కడ చాలామంది వస్తారు మొక్కులు నెరవేర్చుకోవడానికి. ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారంటున్నారు. కానీ మనం ఇక్కడ చుట్టుపక్కల చూస్తే ఎటువంటి పూజలు చేసే సరౌండింగ్స్ అయితే కనిపించట్లేదు. మనం ఇక్కడున్న మహిళతో మాట్లాడితే కూడా అటువంటివి ఏవీ లేవంటున్నారు. కానీ ఇదొక పెద్ద మిస్టరీ అని కూడా చెప్పొచ్చు. మరి ఇక్కడ ఏం జరుగుతుందనేది పూర్తిగా అయితే ఇద్దరైతే ఇప్పటివరకైతే ఇద్దరు ఫాలో చేశారని కూడా పూర్తిగా చెప్పొచ్చు. కానీ ఇదొక పెద్ద మిస్టరీ లాగా ఉంది. ఈ మిస్టరీ ఎలా వీడుతది? అంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఇది మర్డరా? లేదంటే యాక్సిడెంట్ అనేది పూర్తిగా ఇంకా తెలియాలి. ఇక్కడ మాత్రం బాబా రారు అంటున్నారు. కానీ మనకున్న సమాచారం బాబా వస్తారు. ఇక్కడ ప్రత్యేక మహిమలున్నాయని అంటున్నారు. మనం ఇక్కడ పూర్తిగా కూడా చూడొచ్చు. ఈ పరిసరాలంతా అంటే ఈ సరౌండింగ్ అంతా మనము ఒకసారి చూడొచ్చు గూడా. ఇక్కడ అంతా బూడిదైతే కనిపిస్తుంది. అంటే ఇక్కడ భక్తులు వస్తారా? మనకి ఇక్కడ కట్టెలు గూడా పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. అంటే ఇక్కడ ఇది కొంచెం ఫ్రెష్‌గానే కనిపిస్తూ ఉంది మనకి. అంటే అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా అనేది పెద్ద ఇప్పుడు డౌట్‌గా అయితే మారింది. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో మనం సుమారుగా గూడా ఇప్పుడు ఇంత మిట్ట మధ్యాహ్నం అంటే పొద్దున టైంలో ఎవరు గూడా ఇక్కడ లేరు అని గూడా తెలుస్తుంది. మరి ఈ వంటలంతా ఎవరు చేసుకున్నారు? ఎందుకని దర్గా క్లోజ్ ఉంది? మనం పూర్తిగా గూడా ఇక్కడ కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. అంతా కాలిపోయిన గుర్తులైతే కనిపిస్తుంది. ఇక్కడ ఒక పూర్తిగా ఏదో కాలిపోయినదైతే మనకి కనిపిస్తూ ఉంది. అంతా గూడా ఈ పూర్తి యాష్ అంతా గూడా చాలా లైవ్లీగా అంటే ఫ్రెష్‌గా అయితే కనిపిస్తుంది. సుమారుగా 6, 7 గంటలు ప్రాంతం వరకే అని అయితే కనిపిస్తుంది. 6, 7 అవర్స్ అయితే గ్యాప్ ఉంది అని గూడా పూర్తిగా చెప్పొచ్చు. అంటే ఇక్కడ భక్తులు వస్తారనుకుంటా. ఎందుకంటే ఇప్పుడైతే నిర్మానుష్యంగా అయితే కనిపిస్తుంది. మరి ఈ కట్టలు ఇవంతా ఈ కుకింగ్ అంతా గూడా ఎక్కడి నుంచి జరుగుతుంది? అంటే రాత్రి వేళ ఇక్కడ ఎవరైనా వస్తారా? అసలు రాత్రి వేళ ఇక్కడ ఏం జరుగుతుంది? నిజంగానే దెయ్యాలు, భూతాలను వదిలిస్తారా ఇక్కడ? లేదంటే నిజంగా ఒక బాబా వస్తాడా? రాత్రి వేళ మాత్రమే ఆ బాబా కనిపిస్తాడా? అనేది ఇదంతా గూడా పెద్ద ట్రాజెడీగా క్వెషన్ మార్క్‌గా ఉంది. ఇంత ఐసోలేటెడ్ ప్రాంతంలో ఏదో జరుగుతుంది. దీని వెనకాల ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. ఆ బాబా ఎందుకని వెలుగులోకి రావట్లేదు? ఎవరు ఆపుతున్నారు? అసలు ఆ బాబా ఎవరు? అనేది పూర్తిగా త్వరలోనే తెలుసుకుంటాం.
ఇక్కడ మనం చూడొచ్చు పూర్తిగా కూడా ఏదో ఫ్లాగ్స్ అయితే ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఫ్లాగ్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎవ్వరు లేకపోవడం, ఒక దర్గా అయితే ఇక్కడ ఉంది. ఎవరు లేకపోవడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. మనం ఇప్పుడే ఎవరైతే ఎమ్మెల్యే గారు వచ్చి కలిసి వెళ్లారో, అంటే ఏదైతే ఇక్కడ ఉండి అర్ధరాత్రి వేళ వాళ్ళు కూర్చున్నారు, మనం ఆ మహిళతో మాట్లాడడం జరిగింది. జనరల్‌గా ఒక దర్గాలో మాత్రం ఒక మగ వ్యక్తి అయితే ఉంటారు ఖచ్చితంగా. ఒక బాబా అనే వ్యక్తి ఉంటారు. ప్రతి దాంట్లో, ప్రతి దర్గాలో ఒక బాబా అనే వ్యక్తి. మనం ఇక్కడ పూర్తిగా అక్కడ వెళ్లి మాట్లాడడం కూడా జరిగింది. పూర్తిగా కూడా ఒక బాబా అనే వ్యక్తి ఉంటారు. అంటే తాయితలు కట్టడం, లేకపోతే ప్రజలకు కొంచెము ధైర్యం చెప్పడం, కొంచెం దువా ఇవ్వడం, ఇటువంటివన్నీ జరుగుతాయి. కానీ ఆ మహిళ కూడా చాలా పానిక్ అవుతుందని కూడా చెప్పొచ్చు. తనకి ఏదో విషయం ఖచ్చితంగా తను దాచి పెడుతుంది అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే తను చెప్పిందే మళ్ళీ మళ్ళీ అదే చెప్తుంది. అంటే బట్టి కొట్టినట్టు సేమ్ ఎమ్మెల్యే గారు వచ్చారు, నేను నమస్తే చెప్పాను, తను కూడా నమస్తే చెప్పింది. దాని తర్వాత వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడారు. నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలీదు నాకు. కానీ తను మొదటిసారి వచ్చింది. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం చాలా సార్లు వచ్చారు. ఎన్ని సార్లు అడిగినా ఇదే కట్ కాపీ పేస్ట్ లాగా సేమ్ చెప్తుంది. ఎందుకని అంటే తను ఏదైనా దాచిపెడుతుందా? ఆ బాబాయ్ ఎక్కడున్నారు మరి? ఆ బాబాని కలిసినట్టు సమాచారం వస్తుంది. మరి ఆ బాబా ఎందుకు వెలుగులోకి రావట్లేదు? ఆ బాబాకి ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం ఉంది? అంటే ఎమ్మెల్యే ఏదో బాబాకి చెప్పిందా ఆ రోజు? ఎందుకనంత తనకంత వేదన ఎందుకుంది? ఆ పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల, అంటే ఎస్కార్టింగ్, అంటే ఎవరైతే గన్‌మ్యాన్స్ ఉన్నారో ప్రభుత్వ సెక్యూరిటీని తీసుకోవెళ్ళకుండా అంత పర్సనల్ ఇష్యూ ఏం జరిగింది? కుటుంబ సభ్యులతోని నిజంగానే ఈ బాబాని కలిసిందా? లేదంటే ఇదేదన్నా తప్పుదోవ పట్టించే ప్లానా? పూర్తిగా తెలియనుంది. కానీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు అనంటే ఆ రోజు వీళ్ళు ఫుడ్ తినడానికి వెళ్లారు. బాబా దర్శనం చేసుకున్నారు. దాని తర్వాత వీళ్ళు వెళ్తున్న క్రమంలో వాళ్ళు ఏదైతే రైలింగ్‌కి గుద్దుకొని చనిపోవడం జరిగింది. అది స్పీడ్ అండ్ స్లీప్ వల్లనే జరిగిందని పూర్తిగా వాళ్ళైతే క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం పూర్తిగా కూడా చూడొచ్చు, ఈ ఏరియా మొత్తం కూడా సస్పీషియస్‌గా అయితే కనిపిస్తుంది. డోర్‌లు గూడా మనం పూర్తిగా జూడొచ్చు. తాయితలతో బందోబస్తీ చేశారంటే ఎవరు వెళ్ళకుండా ఈ డోర్‌లని మూసివేయడం అయితే జరిగింది. పూర్తిగా అయితే ఎవ్వరు లేరు. చాలా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఇక్కడ మనుషులు లేని చోట్ల ఎమ్మెల్యే ఎందుకొచ్చింది? అసలిక్కడ ఏం జరిగింది? తనను ఎవరిని కలిసింది? ఇదంతా గూడా చాలా ట్రాజెడిక్‌గా కనిపిస్తుంది. చాలా ఐసోలేటెడ్ ప్లేస్ అని చెప్పొచ్చు. అంటే మనుషులు ఎవ్వరు లేని ప్లేస్‌లా ఎమ్మెల్యే ఎందుకొచ్చింది? సరే వచ్చింది, ఎవరిని కలిసింది? ఆ బాబా ఎవరు? అర్ధరాత్రి వేళ, అంటే పున్నం స్టార్ట్ అయ్యే ముందు ఎందుకొస్తారు? ఇక్కడ ఎటువంటి పూజలు జరుగుతాయి? అంటే శుద్ర పూజలు ఏమన్నా జరుగుతాయా? అమావాస్యకి మరియు ఈ పున్నంకి గూడా చాలా పూజలు జరుగుతాయని ఒక పుకార్లయితే వస్తున్నాయి. అది నిజంగా పుకార్లా? లేదంటే పక్కా సమాచారం అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నంలో గూడా ఈ బాబా అనే వ్యక్తి మాత్రం అబ్స్కాండింగా, నిజంగా బాబా ఉన్నాడా? ఇవన్నీ గూడా పూర్తిగా పెద్ద క్వెషన్ మార్క్‌గా అయితే పూర్తిగా మారింది. అంటే ఎవరు గూడా లేని పొజిషన్‌లో మనం ఏం చెప్పలేకపోతున్నామని గూడా చెప్పొచ్చు. పూర్తిగా అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకా తెలియనుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా సస్పీషియస్‌గా కనిపిస్తుంది. ఇది మర్డరా? లేదంటే క్లియర్ యాక్సిడెంట్ అనేది పెద్ద క్వెషన్ మార్క్ అని చెప్పొచ్చు. ఎమ్మెల్యే ఎందుకు ఇక్కడికొచ్చిందనేది పూర్తిగా క్వెషన్ మార్క్. ఎందుకని సెక్యూరిటీతో రాలేదు? పూర్తి వివరాలు ఇంకా తెలుసుకోనున్నాము. అదే విధంగా ఆర్‌టీవీ గూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటది. ఏం జరుగుతుంది అసలిక్కడ? బాబా నిజంగా ఉన్నాడా? లేదా? అని ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. కెమెరామెన్ శివతో ప్రతిష రిపోర్టింగ్, ఆర్‌టీవీ హైదరాబాద్.